సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ మీద గెలిచి ఈజీగా నెంబర్ 1 ప్లేస్కి వెళ్తుంది అనుకుంటే చిత్తుగా ఓడిపోయారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని ట్రోల్ చేస్తుంటారు, వాళ్ళు ఫ్లాట్ వికెట్ మీద తప్ప ఆడలేవరని. ఆ కామెంట్స్ని నిజం చేశారనిపించింది. ఒక బౌలింగ్ పిచ్ తగలగానే జస్ట్ 86 రన్స్కే కుప్పగూలిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే గుజరాత్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బట్లర్ అండ్ గిల్ ఇద్దరు ఎర్లీగా అవుట్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత ముఖ్యంగా సాయి సుదర్శన్ వచ్చేసి పిచ్ని అర్థం చేసుకొని తను చాలా స్లోగా ఆడి జస్ట్ ఫోర్స్ కొడుతూ గ్యాప్స్ కొడుతూ సూపర్గా స్కోర్ చేశాడు. ఆ తర్వాత తనకి ఎండ్లో లాస్ట్లో సుందర్ సూపర్ సపోర్ట్ ఇచ్చాడు. తను కూడా చాలా బాగా ఆడాడు. ఒక టెస్ట్ ప్లేయర్స్ అనుకోవచ్చు, ఒక రకంగా ఒక బెస్ట్ టెస్ట్ ప్లేయర్స్. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాడారు. ఒక టఫ్ పిచ్ని చాలా బాగా రీడ్ చేస్తూ సూపర్గా ఆడారు. ఇద్దరు చెరొక 50 కొట్టారు, మంచి స్కోర్ ఇచ్చారు 168. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్ఫుల్ ఇంగే గురించి. తను స్టార్టింగ్లోనే ఇద్దరిని గిల్ని అండ్ బట్లర్ని తనే అవుట్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత షకీబ్ హాసన్ కానీ కమిన్స్ కానీ వాళ్ళు కూడా షకీబ్ హాసన్ ఒక 2 వికెట్లు తీశాడు. కమిన్స్ అయితే చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. 4 ఓవర్స్కి జస్ట్ 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. సూపర్ బౌలింగ్ వేశారు, కానీ బ్యాటింగ్ మాత్రానికి ఇబ్బంది పెట్టింది. స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లోనే హెడ్ అవుట్ అయ్యాడు. 3 బాల్స్ డాట్స్ ఆడి 4 బాల్కి దాన్ని హిట్ చేసి అవుట్ అయ్యాడు. చాలా ఎర్లీ వికెట్. అండ్ ఆ తర్వాత వెంటనే అభిషేక్ శర్మది అయితే బ్యాడ్ లక్ అనుకోవచ్చు, ఎందుకంటే వికెట్స్కి దూరంగా ఉండటంతో బాల్ని ఆపలేకపోయాడు. పాపం తన చేతిలో ఏం లేకుండా పోయింది. అండ్ ఇషాన్ రావటమే 6తో స్టార్ట్ చేశాడు. తర్వాత సూపర్ 4 కొట్టాడు. అండ్ ఇషాన్ సేవ్ చేస్తాడు అనుకుంటే తను కూడా చాలా ఎర్లీగా అవుట్ అయ్యాడు. ముఖ్యంగా రబడా ఎస్ఆర్హెచ్ని పూర్తిగా దెబ్బతీశాడు అనుకోవచ్చు. ఫస్ట్ ఓవర్లోనే సీరజ్ హెడ్ని అవుట్ చేస్తే తర్వాత వచ్చి వరుస పెట్టి వికెట్లు రబడానే తీశాడు. బ్యాక్ టు బ్యాక్ ఇషాన్ కిషన్ అవ్వచ్చు, అభిషేక్ శర్మని అండ్ తర్వాత సమరాన్ని అందరిని తానే అవుట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఎర్లీ వికెట్ పడగానే బ్యాటింగ్ ఆర్డర్ మార్చి తప్పు చేసింది అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఇలాంటి సిచ్యువేషన్లో క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ని చాలా సేవ్ చేశారు. కానీ ఈసారి మాత్రానికి నితీష్ కుమార్ రెడ్డిని ఆపి, ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి మంచి ప్లేయరు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయరు అండ్ తను ఆడగలడు ఇలాంటి సిచ్యువేషన్లో. తనని ఆపి యంగ్ ప్లేయర్స్, అందులో హిట్టర్స్ స్మారన్ అవ్వచ్చు అండ్ అలాగే సలీల్ అరోరా, వాళ్ళు హిట్టర్స్ అండ్ యంగ్ ప్లేయర్స్, యంగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పంపించి అది కూడా ఇంత టఫ్ పిచ్లో ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో తప్పు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చుంటే వేరేలా ఉండేది అనిపించింది. అండ్ ఆ తర్వాత క్లాసన్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో చూసుకుంటే క్లాసన్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్కి అండ్ లీగ్లో కూడా తనే టాప్లో, తనకానే ఆరెంజ్ క్యాప్ ఉంది. అలాంటి ప్లేయర్ కూడా ఎస్ఆర్హెచ్ని సేవ్ చేయలేకపోయాడు. ఫస్ట్ టైం తను ఈ సీజన్లో 20 బిలో రన్స్ కొట్టాడు. ఇక ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రబడా గురించి స్పెషల్గా చెప్పేదేం లేదు. రబడానే కాదు, అసలు వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ వీళ్ళకి తోడు హోల్డర్, అసలు మొత్తం టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ బౌలర్. ఉన్న 5 కూడా ఎక్సలెంట్ బౌలర్. ఒక్కళ్ళు కూడా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లేరు. వేరే టీములు చూసుకుంటే ఒకళ్ళిద్దరు మన డొమెస్టిక్ బౌలర్స్ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రానికి ఉన్న 5 టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ బౌలర్స్. అలాంటి బౌలర్లతోటే వాళ్ళు ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ 5 మ్యాచెస్ వాళ్ళు గెలిచి మొత్తం చూసుకుంటే 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి 16 పాయింట్లతో టాప్ 1లోకి వచ్చారు. సో మిగిలిన 2 మ్యాచ్లో వాళ్ళు 1 గెలిచినా ఈజీగా క్వాలిఫై అవుతారు. 2 గెలిస్తే మాత్రానికి టాప్ 1లో ఉంటారు. గుజరాత్కి నెక్స్ట్ 2 మ్యాచ్లు కేకేఆర్తో అండ్ సిఎస్కేతో ఉన్నాయి. సిఎస్కే కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంది. అండ్ కేకేఆర్ కూడా లాస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళు సూపర్గా గెలుస్తున్నారు. వాళ్ళు ఫుల్ ఫామ్లో ఉన్నారు. చూడాలి మరి గుజరాత్ టాప్ 2లో ఉంటుందా లేదా ఓన్లీ టాప్ 4లో ఉంటుందా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచి. ఇక నెక్స్ట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే 12 మ్యాచ్లో 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్స్తో ఉన్నారు. ఈ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ చాలా తగ్గింది. ఈ మ్యాచ్ ముందు 0.7 ఉన్న నెట్ రన్ రేటు ఈ మ్యాచ్ తర్వాత 0.3కి పడిపోయింది. అది ఇంకా పెద్ద మైనస్. అండ్ అలాగే ఇక సన్ రైజర్స్ హైదరాబాద్కి నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా చాలా టఫ్ మ్యాచెస్. ఒకటి ఆర్సీబీతో, ఇంకోటి సిఎస్కేతో. అది కూడా సిఎస్కేతో చపక్లాడాలి. అది కూడా బౌలింగ్ పిచ్, మరి అక్కడ ఎలా ఆడతారో ఏంటో చూడాలి. ఆర్సీబీతో వచ్చేసి హైదరాబాదు అండ్ ఆర్సీబీ ఫుల్ ఫామ్లో ఉంది. వాళ్ళు ఆల్రెడీ టాప్ 2లో ఉన్నారు. వాళ్ళని ఓడించడం కూడా కొంచెం కష్టమే. చూడాలి మరి ఏం జరుగుతుందో. మిగిలిన 2 మ్యాచ్లు వాళ్ళు గెలిస్తే టాప్ 1లో ఉంటారు. మిగిలిన 2 మ్యాచ్లో 1 గెలిస్తే మాత్రానికి క్వాలిఫై అవుతారు. 2కు 2 ఓడిపోతే మాత్రానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు నెట్ రన్ రేట్ కూడా తగ్గింది. వాళ్ళు క్వాలిఫై కాని సిచ్యువేషన్లో ఉంటారు. ఇంత సూపర్గా ఆడి కూడా నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రానికి వాళ్ళు క్వాలిఫై అవ్వరు. చూడాలి మరి ఏం జరుగుతుందో.